మాట్లాడే గుర్రం. దయాకరుడు పేరుకు తగ్గట్టు దయాశీలి. ఒకసారి అతను కొత్తగా ఉన్న మేలుజాతి గుర్రం మీద పొరుగురికి వెళ్తున్నాడు. దారిలో మండుటెండలో ఒక వ్యక్తి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నాడు. అతన్ని చూసి దయాకరుడు చెల్లించిపోయాడు. ఆగి అతన్ని పలకరించాడు. నేను ఈ దారిలోనే వెళ్తున్నా. ఎండకి నీ కాళ్ళు కాలిపోతున్నాయి కదూ. నేను గుర్రం మీద వెళ్తున్నాను కాబట్టి చెప్పులు అవసరం లేదు. ఇవి నువ్వు తీసుకో అని అతనికి చెప్పులు ఇచ్చాడు. చెప్పులు అందుకుంటూనే ఆ వ్యక్తి ఒక్కసారిగా దయాకరుణ్ణి గుర్రం మీద నుంచి లాగేశాడు. తేరుకునే లోపే గుర్రంతో సహా పారిపోయాడు. ఆ సంఘటనకి దయాకరుడికి నోట మాట రాలేదు. అదే దారిన పోతున్న ఎద్దుల బండి సాయంతో సాయంకాలానికి పొరుగురు చేరుకున్నాడు. తన గుర్రాన్ని పట్టుకుపోయినవాడు దర్జాగా గుర్రం ఎక్కి అక్కడ తిరుగుతున్నాడు. వెంటనే దయాకరుడు రాజభటులకు ఫిర్యాదు చేశాడు. కానీ అది నాదేనంటూ దొంగ ఎదురు తిరిగాడు. వెంటనే భటులు ఇద్దరిని న్యాయాధికారి దగ్గరికి తీసుకుపోయారు. దొంగ న్యాయాధికారితో, అయ్యా, వీడు మార్గ మధ్యలో నన్ను మాటల్లో దింపాడు. తర్వాత నన్ను బలవంతంగా కిందకి లాగి నా దగ్గరున్న సొమ్మును గుర్రాన్ని దొంగిలించాలని ప్రయత్నించాడు. అతి కష్టం మీద తప్పించుకున్నాను, లేకుంటే నన్ను చంపేసేవాడే అంటూ కట్టుకథలు చెప్పాడు. న్యాయాధికారి ఇద్దరిని పరిశీలించాడు. దయాకరుడి దుస్తులు, మాట తీరు అతన్ని ధనికుడుగా నిరూపిస్తున్నాయి. చెప్పులు లేకున్నా కాళ్ళకు ఎలాంటి బొబ్బలు లేవు. కానీ దొంగకు ఖరీదైన చెప్పులున్నా చాలా దూరం నడిచాడన్నట్లు బొబ్బలు కనిపించాయి. దుస్తులు, మాట తీరు వాడికి తగినట్టే ఉంది. కానీ వాడే దొంగ అనేందుకు ఆధారాలు లేవు. గుర్రం కొత్తది కాబట్టి దొంగను దయాకరుణ్ణి చూసి ఒకేలా స్పందిస్తోంది. తీర్పు చెప్పేందుకు సమయం కావాలని గుర్రాన్ని అక్కడే ఉంచి ఇద్దరిని మన్నాడు రమ్మన్నాడు న్యాయాధికారి. ఆ తర్వాత న్యాయాధికారి భటుల్ని పంపి దొంగను పిలిపించాడు. నీ గుర్రం గొప్ప తెలివిగలది. రాత్రి నేను దాని అందాన్ని మెచ్చుకుంటూ వీపు మీద చరిచాను. వెంటనే అది, ఎందుకయ్యా ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూనే వీపు మీద అలా చరుస్తారు అని మాట్లాడింది. దీన్ని అమ్ముతానంటే మంచి ధర చెల్లిస్తాను అన్నాడు. ఆ మాటకు దొంగ, అవునయ్యా, దానికి దాణా వేయడం ఆలస్యం చేస్తే త్వరగా పెట్టమని అడుగుతుంది అన్నాడు రెట్టించిన ఉత్సాహంతో. మర్నాడు న్యాయాధికారి సభలో గుర్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్పాడు. నేను ఆ విషయాన్ని స్వయంగా తెలుసుకున్నాను కూడా. మరి నీ గుర్రం ప్రత్యేకతలను నువ్వు చెప్పగలవా అని దయాకరుణ్ణి అడిగాడు. దానికి దయాకరుడు, నా గుర్రం మేలు జాతిది మాత్రమే, మరే ప్రత్యేకతలు లేవు అన్నాడు. అప్పుడు న్యాయాధికారి, అయితే ఇది నీ గుర్రం కాదు, ఎందుకంటే ఇది తెలివిగల మాట్లాడే గుర్రం అన్నాడు. దొంగ వైపు తిరిగి, ఏది, ఒక్కసారి గుర్రంతో మాట్లాడించి అది నీదేనని నిరూపించుకో అన్నాడు. దొంగకి నోట మాట రాలేదు. న్యాయాధికారి మళ్ళీ గట్టిగా అడిగేసరికి విధిలేక గుర్రం దగ్గరికి వెళ్ళి దాని వీపు మీద చెరిసేసరికి అది వెనక కాళ్ళతో బలంగా తన్నింది. అందరూ దొంగను చూసి నవ్వసాగారు. అప్పటికీ నిజం ఒప్పుకొని దొంగను, సిగ్గులేదు, నీ నిజస్వరూపం ఏంటో తెలుసుకోవాలని నేను నీ గుర్రం మాట్లాడుతుందని చెప్తే అది నిజమని నమ్మబలుకుతావా? పాపం అని దయదలిచిన దయాకరుణ్ణి మోసం చేయాలని చూస్తావా అని మందలించి చెరసాలలో వేయించాడు న్యాయాధికారి. కథ సమాప్తం.